హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ అంటేనే మనకి బాగా గుర్తొచ్చేది పచ్చళ్ళు వడియాలు కదా. అమ్మమ్మ చేత అయితే వడియాలు అయితే పెట్టించాను గోధుమ రవ్వతోని. దానికోసం ఒక ఈక్వల్ మెజర్మెంట్ తీసుకోవడానికి ఒక గ్లాస్ కానీ కప్ కానీ తీసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వకి 8 గ్లాసుల వరకు వాటర్ అయితే పడుతుంది. ఫస్ట్ 7 గ్లాసులు అయితే ఎసరు కింద పెట్టేసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకొని రుచికి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలోకి పండుమిర్చి అల్లం అనేది మెత్తగా మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ కూడా అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. రవ్వలోకి ఒక గ్లాస్ వాటర్ అనేది కలిపేసుకోవాలి. వండలు కట్టుకుంటే బాగా కలిపేసుకుంటే మనం అందులో ఎసరులో కలిపినప్పుడు వండలు అనేది కట్టేయదు. ఇంకా ఎసరు బాగా మరిగిపోయి బాయిల్ అవుతుంది అన్నప్పుడు ఈ రవ్వ ముందే కలిపి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ రవ్వ కూడా అందులో వేసేసుకొని బాగా దగ్గరికి అయ్యి రవ్వ ఉడికేదాకా కుక్ చేసుకొని అంతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేనైతే కర్రల పొయ్యి మీద చేయించాను అనమాట అమ్మమ్మ చేత. ఇంకా వడియాలు పెట్టడానికి అని చెప్పి చీర ఉంటుంది కదా, తడుపుకోవాలన్నమాట ముందు. ఈ ప్రాసెస్ అంతా మీరు ఉదయాన్నే చేసేసుకుంటే ఎండ రాకముందు వడియాలు పెట్టుకుంటే బాగుంటుంది. ఎండ వచ్చిన తర్వాత పెట్టాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంకా ఇలా గిన్నెల్లో గరిటె సాయంతో వడియాల కింద పెట్టేసుకోవడమే చీర తడుపుకొని. అమ్మమ్మ పిన్ని అయితే పెట్టేస్తున్నారు, 2-3 పెట్టేస్తేనే ఈజీగా అయిపోతుంది. మరి నువ్వేం చేస్తున్నావు అంటే వీడియో తీసింది నేనే అనమాట. వడియాలు పెట్టేసుకొని ఒక రోజు అంతా ఉంచేసుకుంటే ఎండిపోతాయి. తర్వాత చీర నుంచి తీయడానికి అని చెప్పి తడుపుకోవాలన్నమాట. చీర తడుపుకొని తీస్తే ఈజీగానే వడియాలు అనేవి వచ్చేస్తాయి. చూసారా అంత ఈజీగా వచ్చేసాయో. అంతే సింపుల్గా వడియాలు రెడీ అయిపోయి పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి.